హాయ్ గైస్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప కుర్మా. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా బంగాళదుంపలు ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 2 విజిల్స్ తర్వాత కుక్కర్ అయితే తీసుకొని చూస్తే మనకి బంగాళదుంపలు ఉడికిపోతాయండి. ఇవి ఇలా తీసుకోవాలి వేరే ప్లేట్లోకి. తీసుకొని మనకి కొంచెం చల్లారాక తొక్కలు అయితే వచ్చేస్తాయండి. ఇలా తొక్కలు అయితే తీసేసుకోవాలి, వచ్చేస్తాయి తొందరగానే కొంచెం చల్లారాక. తర్వాత వీటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. ఇంకొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని ఇలా చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవైతే బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు తొందరగా ఎగుతాయి కాబట్టి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మనకైతే ఇప్పుడు కలర్ మారింది కదండి. ఇప్పుడు ఒక టమాటీ చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకుని దీన్ని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఇక్కడ నేను బాగా కలుపుకుంటున్నాను. బాగా అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. టమాటీ అండ్ ఉల్లిపాయ కూడా అంత బాగా పట్టేటట్టు అయితే మనం ఇక్కడ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా అంతా కలిసేటట్టు అయితే ఇక్కడ కలుపుకోవాలండి. మనకి సాల్ట్ అండ్ కారం మీ రుచికి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇదంతా కూడా బాగా కలిసేటట్టు అయితే నేను ఇక్కడ కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం బాగా ఇలా కలుపుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా అవుతుంది కొంచెం. ఇప్పుడు మనం ఇందులో 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే మనం ఇక్కడ బాగా కలుపుకోవాలండి. ఇదే మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచాలి. తర్వాత తీసి చూస్తే మనకి ఇలా వాటర్ అనేది పైకి తేలుతుంది, వాటర్ అండ్ ఆయిల్ కూడా. ఇప్పుడు ఇలా కలుపుకుంటే మనకైతే బంగాళదుంప కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, ఇప్పుడు దీని మీద కొంచెం కరివేపాకు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకైతే ఇప్పుడు కర్రీ అనేది అయిపోయినట్టే. చూసారా, ఎంతో సింపుల్గా ఈజీ బంగాళదుంప కుర్మా అయితే మనకి ఇలా రెడీ అయిపోయిందండి. ఇది మనం చపాతీలోకైనా రైస్లోకైనా బాగా సెట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.